సద్గురు శ్రీ షిరిడి సాయిబాబా సచ్చరిత్ర అధ్యాయం 17. శ్రేయము ప్రియము అనే ఈ రెండు భిన్నమైనవి. శ్రేయము వివేక రూపం, ఇది జ్ఞానానికి సంబంధించినది. బుద్ధిమంతులు అదృష్టవంతులు కేవలం శ్రేయాలనే కోరుతారు. ప్రేయాల విషయాలు అజ్ఞానానికి సంబంధించినవి. కనక కామినీల యందు ప్రీతి, ఇంద్రియ విషయ సుఖాలపై కోరిక ప్రేయాలకు సంబంధించినవి. వివేక వైరాగ్యాలు పొందే వరకు ఈ ప్రేయాలే మధురంగా ఉండును. మందబుద్ధులు శరీరం, పశువులు, సంతానం, ధనం, గౌరవం మొదలగు వాటి వెంబడబడి ప్రేయాలను పొందుతారు. కనుక ఈ రెండు మానవుల సాత్వీనములో ఉన్న బుద్ధితో ఆలోచించి ప్రేయాలను కాక శ్రేయాలనే పొందాలి. ఎవరైనా సరే గమ్యాన్ని చేరుకోవాలంటే శరీరం అనే రథాన్ని స్వాధీనంలో ఉంచుకోవాలి. శరీరం అనే ఈ రథంలో బుద్ధిని సారథి చేసుకోవాలి. దశేంద్రియాలనే గుర్రాలను కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5 మనస్సు అనే పగ్గాలతో స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. ఈ పగ్గాలు స్వేచ్ఛగా పరిగెత్తే 24 ఇంద్రియాలను గుర్రాలను అదుపులో ఉంచుతుంది. ఈ పగ్గాలను సారథి అనగా బుద్ధి చేతికిచ్చి రథాన్ని నడిపించును. మనస్సు బలహీనమైనది అగుటచే మనస్సు అనే పగ్గాలు ఇంద్రియములనే గుర్రాలు అదుపులో ఉండవు. అందువల్ల వివేకంతో ఉన్న బుద్ధి యొక్క సారథ్యంలో ఉండిన మనోనిగ్రహము, ఏకాగ్ర చిత్తము, పరమపద ప్రాప్తి లభిస్తుంది. సాక్షాత్కారాన్ని పొందాలన్న ఆసక్తి కలవారు భూలోకాన్నే కోరుకుంటారు. మానవ జన్మలోనే అది సాధ్యమవును. నీ జేబులో 5 రూపాయలకు 50 రెట్లు రూపాయలుండగా నేను 5 రూపాయలకు ప్రయత్నించుచుండ చూస్తూ ఇవ్వక ఊరిక కూర్చున్నావు. నీ జేబులోని నోట్ల కట్టలను బయటకు తీయి చూద్దాం. బ్రహ్మ నీ జేబులోనే ధన రూపంలో ఉన్నాడు అని బాబా అతనితో చెప్పగా ఆ ధనికుడు తన జేబులోని నోట్లను బయటకు తీయగా 10 రూపాయల నోట్లు 25 ఉన్నవి. బాబా మహాజ్ఞాని అని ఆ ధనికుడు తెలుసుకున్నాడు. అతను సిగ్గు చెందాడు. బాబా పాదములపై తలనిడి నమస్కరిస్తూ వారి ఆశీర్వాదాన్ని కోరాడు. అప్పుడు బాబా ఇలా జ్ఞానబోధ చేశారు. నీ బ్రహ్మము 25 10 రూపాయల నోట్లను చుట్టి దాచుకో. నిన్ను చుట్టి ఉన్న లోభము తొలగిపోనంత వరకు నీకు బ్రహ్మజ్ఞానము లభించదు. ధనము పైన వాంఛ వదలకుండా పుత్రులు, పశువులు, ధన సంపాదన ఎందే ఆసక్తి గలవారికి బ్రహ్మజ్ఞానము లభించదు. ధనతృష్ణ సుడిగుండం వంటిది. లోభానికి బ్రహ్మకు ఆఖండ వైరం. లోభికి నిశ్చింత, శాంతి, సంతృప్తి ఉండదు. మనస్సులో ఒక్క లోభం ఉన్నా సాధనలన్నీ మట్టి కొట్టుకుపోతాయి. ఫలాపేక్ష యందు విరక్తి కలుగునంత వరకు జ్ఞానం వ్యర్థం. నా ఖజానా నిండుగా ఉన్నది అనగా ఆధ్యాత్మిక జ్ఞానం. ఎవరికేది కావాల్సినా దాన్ని వారికి ఇవ్వగలను. కానీ వారికి పుచ్చుకునే యోగ్యత గలదా లేదా అని నేను మొదట జాగ్రత్తగా పరీక్షించవలను. నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా వినచో నీకు తప్పక మేలు పొందేదవు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడూ అసత్యం పలుకను అని ఇలా బాబా అతనికి బోధించి ఆశీర్వదించింది. ఈ విధముగా బ్రహ్మజ్ఞానాన్ని కోరి వచ్చిన ధనికుని ఇచ్చట ఒక పాత్రగా నిలిపి బ్రహ్మజ్ఞానం పొందుటకు అర్హత, బ్రహ్మం యొక్క నిరూపణ, ఆత్మస్థితిని, జీవుడు బ్రహ్మముల ఐక్యతా జ్ఞానాన్ని బాబా తెలియజెప్పిరి. మోక్షమును పొందుటకు బాబా బోధనలోని అంతరార్థ అవగాహన. కనుక మానవ జన్మమెత్తిన వారు బ్రహ్మమును దర్శించి మోక్షం పొందుటకు కృషి చేయవలెను. ఇంద్రియములను అంతర్ముఖము చేయవలెను. దృష్టిని లోనికి పోనిచ్చి మనస్సులో కలిపి ఆత్మను ఏకజ్ఞానంతో దర్శించవలెను. ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు, తపస్సు చేయుచు, లోన చూచుచు బ్రహ్మచారిగా ఉండవలెను. ఈ విధముగా ఉంటూ శరీరము నేను అను భ్రమమును పోగొట్టుకొని ఆత్మ సాక్షాత్కారం పొంది గురువును ఆశ్రయించి సాధన ద్వారా ఆత్మను దర్శించవలెననే అవగాహన కలిగినది. జీవిత పరమావధిని కాంక్షించువారు ఈ 2 అనగా 16, 17 అధ్యాయములను శ్రద్ధాభక్తులతో పఠించి ఆత్మజ్ఞానమును పొంది బ్రహ్మమును దర్శించుదుముగాక. ఓం శ్రీ సాయి గురువే నమః. 17వ అధ్యాయము సమాప్తము.